కాంగ్రెస్ పార్టీకి ఒక విచిత్రమైన సమస్య వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీకైనా కాంగ్రెస్ పార్టీకైనా భారతదేశంలో బోలెడంత ఆస్తులు ఉంటాయి. ఎలాగా ఫస్ట్ నుంచి ఉన్నోళ్ళు ఇవాళైతే కనుక మనం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకే భూములు తీసుకోవడం అనేటటువంటి కాన్సెప్ట్ చెప్తున్నారు. ఈవెన్ మనకి రాష్ట్రంలో అయితే కనుక తెలుగుదేశానికి కూడా అట్లాగే ఆస్తులు ఉంటాయి. ప్రతి డివిజన్ కార్యాలయము ఇట్లాంటి వాటి నుంచి చూసుకోండి. అయితే తెలుగుదేశం ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కడికక్కడ అంటే నగరానికి ఒక కార్యాలయం లాంటివి ఏర్పాటు చేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ నగరానికి ఒక కార్యాలయం ఏనాటి నుంచినో ఉంది. ప్రతి దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఉంటాయి. అది ఆ రోజుల్లో ఏదో తీసుకుని కట్టించుకుంటే ఇవాళ అవి కోట్ల విలువ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయవాడలో ఆంధ్రరత్న భవన్ ఉంటుంది. ఆ ఏరియాలో ఇవాళ ఆంధ్రరత్న భవన్ బిల్డింగు ఇటు నుంచి ఈ రోడ్లో నుంచి ఆ రోడ్లో దాకా ఉంటుంది. అది ఇవాల్టి రేట్లో చూస్తే కనుక కనీసం ఒక 50-60 కోట్ల వాల్యూ చేస్తుంది. అట్లాగే నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ స్థాయిలోనే ఉంటాయి. అలా దేశవ్యాప్తంగా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నటువంటి రోజుల్లో వీటి మెయింటెనెన్స్ అవన్నీ సక్రమంగానే నడిచింది. ఎవరో ఒక ఎమ్మెల్యేలు ఎంపీలు ఖర్చు పెట్టుకునేవాళ్ళు, అంటే నగరాధ్యక్షులే ఖర్చు పెట్టుకునేవాళ్ళు. నగరాధ్యక్షులు ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర నుంచి ఇంతని చెప్పి కలెక్ట్ చేసుకుని దాని ద్వారా నడుపుతుండేవాళ్ళు. కానీ రూటు మారిపోయి ఇప్పుడు చాలా చోట్ల ఓటమి పాలవడం, దేశం మొత్తం మీద 3 చోట్ల అధికారంలో ఉంది, ఇంకో 2-3 చోట్ల వేరే పార్టీ అధికారంలో ఉన్న చోట కూటమిలో ఉంది. కానీ అక్కడ మొత్తం రాష్ట్రంలో అన్ని మెయింటైన్ చేయడానికి కష్టమవుతుంది. దీంతో ఎక్కడికక్కడ ఖర్చు పెట్టేవాడు లేక ఆయా కార్యాలయాలను అమ్మేసుకోవడము, లేకపోతే ఆ కార్యాలయాలను వేరే వాటికి అద్దెలకు ఇచ్చేసుకుని డబ్బులు సంపాదించుకునే వాళ్ళు తయారవుతున్నారు. ఎప్పుడైతే పార్టీ దెబ్బతింటుందో, ఆ మధ్యన మనకి ఆంధ్రాలో కూడా గుర్తుంది కదా, కర్నూలుకి సంబంధించిన దాన్ని తీసుకెళ్ళి కర్నూలు అక్కడ ఒక కార్యాలయం, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తీసుకెళ్ళేసి వేరే లీజుకి ఇచ్చేసుకుంటున్నటువంటి దాని మీదన మళ్ళీ కేసులు ఇట్లాంటివి కూడా నమోదు చేసుకున్నటువంటి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇట్లాంటి వాటి మీదన ఆస్తుల పర్యవేక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసుకుంది. మల్లికార్జున ఖర్గే దీన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రకారం డిపార్ట్మెంట్ ఇన్ఛార్జిగా పంజాబ్కు చెందిన మాజీ మంత్రి, మాజీ ఎంపీ సంగ్రూర్ విజయ్ ఇందర్ సింగ్లా నియమిస్తున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్కి దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధాని నుంచి కింద స్థాయి వరకు ఉన్న కార్యాలయాలు, వాటన్నింటి వివరాలు ఈ డిపార్ట్మెంట్ సేకరించి వాటి పర్యవేక్షణ బాధ్యతలు చేపడుతుంది. రాజకీయ పార్టీల ఆస్తుల పర్యవేక్షణ కోసం విభాగాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి జరుగుతుందన్నమాట. ఎందుకంటే అది ఆస్తిగా చూడటం అన్నటువంటిది. కమ్యూనిస్టులకు అయితే ఎంతకంటే ఎక్కువ ఆస్తులని వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లం రాదు. కమ్యూనిస్టులు అధికారంలో రాకపోయినా దాన్ని జాగ్రత్తగా నడుపుతున్నారు. కానీ స్వార్థపరులు ఎక్కువగా ఉండటం కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద మైనస్. కమిటెడ్ కార్యకర్తలు లేకపోవడం అన్నదో పెద్ద కష్టం.